కింద సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నారు. నెల రోజులు సమయం ఇస్తే ఓ నిర్ణయానికి వస్తామంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఫోటో ముద్రించి లేఖ పంపారు. మారు పేర్లతో రావాల్సిన లేఖ ఫోటోతో రావడానికి గల కారణాలేంటి? అసలు ఆ లేఖే నకిలీనా లేక మావోయిస్టుల అంతర్మదనమా? కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కన పెడతామని పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ తరపున అభయ్ పేరుతో మీడియాకు ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ వైఖరిని మార్చుకుందని, మారిన వైఖరిని ఈ పత్రికా ప్రకటన ద్వారా భారత ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ఉద్యమంతో ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, పాలక ప్రతిపక్ష పార్టీలన్నింటిలో శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్న నాయకులు, శాంతి చర్చల కమిటీ సభ్యులు, జర్నలిస్టుల ముందుంచుతున్నామని మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనలో తెలిపింది. మార్చి 2025 చివరి వారం నుంచి మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి తీవ్రంగా, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తోందని, పార్టీ ఆయుధాలను అప్పగించే విషయంపై ఒక నెల సమయం కావాలని కోరామని, అప్పటిదాకా ప్రభుత్వానికి కాల్పుల విరమణను ప్రతిపాదించామని, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల వైఖరిని వ్యక్తం చేయలేదని, బదులుగా జనవరి 2024 నుంచి కొనసాగుతున్న ముట్టడి, నిర్మూలన, సైనిక దాడులను మరింత తీవ్రతరం చేసిందని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి రక్తంతో తడిసిన అడవులను శాంతియుత అడవులుగా మార్చడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని, మారిన పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీల్లో ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటూ కూడా ఆ లేఖలో తెలిపింది. మావోయిస్టుల పత్రికా ప్రకటనపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. లేఖలో కొన్ని కొత్త విషయాలున్నాయని విజయ్ శర్మ